శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అత్తెల్లి మల్లికార్జున గౌడ్ గారు, అత్తెల్లి శ్రీ అరుణ శ్రీనివాస్ గౌడ్ గారు. భగవంతుడు లోక కళ్యాణార్థం దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి ఎన్నో రూపాలలో అవతరిస్తూ ఉంటాడు. విష్ణువు దశావతారాలలో తన భక్తుణ్ణి రక్షించడానికి ఎత్తిన విశిష్ట అవతారమే నృసింహ అవతారం. ఇది విష్ణు భక్తుడైన భక్త ప్రహ్లాదుని కథ. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు కొడుకుగా జన్మిస్తాడు. ప్రహ్లాదుడు విష్ణువుకి పరమ భక్తుడు. హిరణ్యకశిపుడు శివభక్తుడు. విష్ణువు అంటే విపరీతమైన ద్వేషం. తన రాజ్యంలో ఎవ్వరూ విష్ణువుని పూజించకూడదు, ఆరాధించకూడదు, కనీసం విష్ణువు పేరు కూడా ఉచ్చరించకూడదని కఠినంగా ఆజ్ఞాపిస్తాడు. కానీ తన కొడుకైన ప్రహ్లాదుడు మాత్రం సదా విష్ణువునే ధ్యానిస్తూ, పూజిస్తూ, హరినామ స్మరణ చేస్తూ హిరణ్యకశిపుడికి కోపం తెప్పిస్తూ ఉంటాడు. ఎన్ని విధాలుగా ప్రహ్లాదుణ్ణి బెదిరించినా, ఎన్ని శిక్షలు వేసినా ప్రహ్లాదుడు మాత్రం హరినామ స్మరణ, పూజ మానడు. విష్ణువు సగం నరుని రూపంలో, సగం సింహం రూపంలో అవతరించడంలో ఒక విశేషం. హిరణ్యకశిపుడు తనకు పశుపక్ష్యాదుల వలన గాని, మానవులు దేవతల వలన గాని, ఏ ఆయుధాల వలన గాని, రాత్రి గాని, పగలు గాని, మధ్యాహ్నం గాని, ఇంట గాని, బయట గాని చావు రాకూడదని బ్రహ్మని, శివుణ్ణి మెప్పించి వరం పొందేలా తపస్సు చేసి బ్రహ్మాది దేవతలందరి చేత అలా వరం పొందుతాడు. ఆ వరగర్వంతో అతడు అందరినీ అణగదొక్కుతూ ఉంటాడు. అందుకే విష్ణువు హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి నరసింహ రూపంలో అవతరించాడు. నారాయణ నారాయణ. హిరణ్యకశిప, నీవు విష్ణుద్వేషివి, కాని నీ రాజ్యమంతటా విష్ణునామస్మరణం, సేవనం, పూజనం ఉండరాదని ఆజ్ఞాపించారు కదా. నీ ఆజ్ఞను ధిక్కరించిన వారిని కఠినముగా శిక్షించావు కదా. మరి నీ కుమారుడే విష్ణునామస్మరణ చేస్తున్నాడు కదా, ఎందుకు ఊరకుంటివి? మీరు అబద్ధాలు చెబుతున్నారు నారదముని. నా కుమారుడు ఎన్నటికీ అలా చెయ్యడు. ఓ అలాగా, సరే మరి స్వయంగా నీవే చూడు. నీ సుపుత్రుడు చేస్తున్న నారాయణ నామస్మరణం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. చంపి తీరుతావా? హరినామస్మరణ మానమంటే నన్నే ధిక్కరిస్తావా? తండ్రి, నన్ను చంపినా సరే నేను హరినామస్మరణ మానను. నీవు కూడా ఆ హరిని పూజించు, నిన్ను అనుగ్రహిస్తాడు. స్వామి, ప్రహ్లాదుడు మన సుపుత్రుడు. అతన్ని క్షమించి వదిలివేయండి. స్వామి, అతన్ని శిక్షించకండి. నా ఒక్కగానొక్క కొడుకు ప్రహ్లాదుడు. స్వామి, మన వంశాంకురం. స్వామి, అతన్ని ఏమీ చేయకండి. స్వామి, క్షమించి వదిలిపెట్టండి. మీ విష్ణువు ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? చెప్పు, వెంటనే అతన్ని సంహరిస్తాను. హరి ఇందుగలడందు లేడని సందేహము వలదు. ఎందెందు వెతికి చూసినా హరి సర్వోపగతుండు. తండ్రి, హరి ఎక్కడైనా ఉంటాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా నీ హరి? ఓ, ఈ స్తంభంలో కూడా ఉంటాడు. పిలిస్తే పలుకుతాడు, కాని పిరికి పందలా దాక్కుని లేడు. హరి వీర భయంకరంగా దీనిని చీల్చుకుని రాగలడు. కావాలంటే పగలగొట్టి చూడండి ఈ స్తంభాన్ని. శ్రీహరి తన భక్తులను రక్షించడానికి సదా సిద్ధ
విధంగా ఉంటాడు, సర్వత్రా ఉంటాడు. అయితే ఈ స్తంభాన్ని పగలగొట్టి నీ హరిని సంహరిస్తాను. చూడు. తండ్రి, నీవు శరణు వేడుకో, నిన్ను క్షమించి అనుగ్రహిస్తాడు, నీకు ప్రాణభిక్ష పెడతాడు. అతడు నాకు ప్రాణభిక్ష పెట్టడం ఏమిటి? నేనే అతడి ప్రాణాన్ని నా గదాఘాతంతో సంహరిస్తాను. శాంతించు స్వామి, శాంతించు. నా తండ్రి గారికి మోక్షాన్ని ప్రసాదించు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారసింహాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారసింహాయ. ఈ విధంగా తన భక్తుణ్ణి రక్షించడానికి, దుష్టుడైన హిరణ్యకశిపుణ్ణి శిక్షించడానికి నరసింహ రూపంలో అవతరించాడు విష్ణువు.